యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడనో ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. లేక జనితైక కుమారుడే అని చదవాలి. తండ్రి రొమ్మున ఉన్న జనితైక కుమారుడే అంటే ఆయనకు జన్మించిన వాడే అని అర్థం. ఆయనను బయలుపరచును. ఇక్కడ ప్రతి మనుషుడు కూడా దేవుడిని చూడాలనేటువంటి ఆశ కలిగిన వాడుగా ఉంటాడు. ఎందుచేతంటే ఈ దేవుని చేత సృష్టించబడినప్పుడు మనలో ఉంచబడినటువంటి ఈ మనుషుని యొక్క ఆత్మ దేవుని చేత ఓదబడినటువంటిది. చూడండి, పాత నిబంధనలోని జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. మనుషుల యొక్క అంతరంగంలో జీవాత్మను సృజించు దేవుడైన యెహోవా. అందుచేత ఆ జీవాత్మ ఆయన మనలో ఊదినటువంటి ఊపిరిని బట్టి కలిగినటువంటిది కనుక అందుచేత ఇంకొక చోట చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. కనుక దేవుడు మనుషులందరికీ కూడా మనుషులలో ఉన్న ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు. అందుచేత మనలో ఉంచబడినటువంటి ఆత్మ, మనుషుని యొక్క ఆత్మ దేవుడిని చూడాలనేటువంటి ఆశ కలిగి ఉంటుంది. దాని కారణంగా ప్రభువు వాళ్ళకేం చెప్తున్నాడంటే, ఎవడను ఎప్పుడు ఆయనను దేవుని చూడలేదు, ఏ మనుషుడు కూడా చూడలేదు. తర్వాత ఇంకొక చోట కనుక చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. అది ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. మీరు ఆయన స్వరాన్ని కూడా వినలేదు, ఆయన యొక్క స్వరూపాన్ని కూడా చూడలేదు. తర్వాత 6వ అధ్యాయంలో కనుక చూస్తే 46వ వచనంలో, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. దాని తర్వాత కనుక చూస్తే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అనగా ఇక్కడ దేవుడు అదృశ్యుడు అని అర్థం. అంటే ఎవరు చూడలేదు, కంటికి కనబడలేదని. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయో శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. పాత నిబంధనలో కనుక చూస్తే నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడగలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అనెను. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఏ మనుషుడు కూడా ఆయనను చూడలేదు. మోషే ఒకవేళ చూచినప్పటికీ ఆయన బండ సందులో ఉంచబడి ఆయన దాటినప్పుడు వెనక భాగాన్ని మాత్రమే చూడగలిగాడు, కానీ నా ముఖము నీకు కనబడదని 33వ అధ్యాయము చెప్తాడు. అనగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి వచనాలన్నింటిలో కూడా ఏమర్థమవుతున్నదంటే, ఏ మనుషుడు కూడా ఎప్పుడు దేవుని చూడలేడు అనమాట. ఎందుచేతనంటే మనుషులలో దేవుడు ఆత్మ అన్నాడు. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు మనిషి జీవించు ప్రాణి అని వ్రాయబడినది. ఈ ప్రాణ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది చూచుట వినుట అనేటువంటిది ఆ రెండింటికి మధ్య పొసగదు. అంటే ఒకదాన్ని ఒకటి చూడగలిగినటువంటి విధంగా ఉండదు, లేక వినగలిగిన విధంగా ఉండదు. అవి రెండు వేరు నియమాలలో పనిచేస్తాయి. ప్రాణము పనిచేసేటువంటి నియమం వేరు, ఆత్మ వేరు. దేవుడు ఆత్మ, మనుషుడు తన ప్రాణ సంబంధమైన వాటితోటి
ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను చూడలేడు. చూడండి, ఉదాహరణకి 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం ఆఖరి భాగంలో ఉంది. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికీ తెలియవు. కనుక మనలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడి దేవునితోటి సంబంధంలోనికి రాగలిగితే మనము ఆయన స్వరాన్ని వినగలుగుతాం, ఆయనను ఆత్మ రూపంగా ఎరగగలుగుతాం. కానీ మనిషి ఆత్మలో చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ మనుషుడు కూడా దేవుని చూడలేడు. తర్వాత 13వ వచనంలో చూస్తే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనము కావనవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధంగా, దాని ఆధారంగా, దాని జ్ఞానం ఆధారంగా కంటికి కనబడుతున్న విషయాలు, చెవికి వినబడుతున్న విషయాల యొక్క స్పర్శ ద్వారా, లేక చేతుల యొక్క స్పర్శ ద్వారా, నోటి యొక్క రుచి ద్వారా దేవునికి సంబంధించినటువంటి విషయాలను ఎరగాలి అంటే, ఆయనను చూడాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు అని చెప్తున్నాడు. అలా కాకుండా ఆత్మ సంబంధంగా కనుక ఒక మనుషుడు జన్మించగలిగితే, అంటే ప్రయాణించి జన్మించగలిగి మనలో ఉన్న ఆత్మ వెలిగించబడి మనం ఆయన యొక్క శిలువ మరణంలోనూ పునరుద్ధానంలోనూ ఐక్యపరచబడి జీవింపు చేయబడినటువంటి విధంగా కనుక ఉన్నట్లయితే ఆయనను తాకగలము, చూడగలము, వినగలము ఆత్మ సంబంధంగా. అవి సాధ్యమవుతుంది. కనుక ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏ మనుషుడు ఇలా ఆత్మ సంబంధంగా వెలిగించబడి ప్రత్యక్షంగా దేవుని చూచినటువంటి విధంగా లేడు అని చెప్తున్నాడు. కేవలము తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు లేక జనితైక కుమారుడు ఆయన దగ్గర నుంచి వచ్చి ఆయనను విని చూచినటువంటి వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. కానీ మనలో ఉంచబడినటువంటి ఆత్మలకు ఆయన తండ్రి కనుక మన అందరికీ కూడా ఒక కోరిక కలుగుతుంది, తండ్రిని చూడాలి అనేటువంటిది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచున్నారని చెప్పాను. మొదటి అధ్యాయం 18వ వచనంలో ఏం చదువుతున్నాం? ఏ మనుషుడినో ఎప్పుడునూ దేవుని చూడలేదు. ఇక్కడ 14వ అధ్యాయం వచ్చేటప్పటికి మరి తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మనకు తండ్రిని బయలుపరిచి ఉన్నట్లుగా ఈ 14వ అధ్యాయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రోజు రాత్రి ఆయన అప్పగించబడి ఉన్నాడో ఆ రోజు రాత్రి జరుగుతున్నటువంటి సంభాషణ. ఫిలిప్ అనేటువంటి ఒక శిష్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రిని కనపరచమని అడుగుతున్నాడు. ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు? కనుక ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుక చూచినట్లయితే వారు తండ్రిని చూచినట్లు. అంతకు మునుపు 7వ వచనంలో చెప్తే చూసినట్లయితే మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అంటే ప్రత్యక్షంగా పరలోకములో ఉన్నటువంటి తండ్రిని చూచుట అనే విషయం కాదు, కానీ ఆయన అదృశ్య దేవుడైనటువంటి తండ్రికి పోలికగా వచ్చిన, స్వరూపిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా ప్రభువుని చూచినట్లయితే తండ్రిని చూచినట్లు అని చెప్తున్నాడు. అంటే తండ్రి యొక్క ప్రవర్తన, ప్రభావము, శక్తి, బలము, తర్వాత మనుషులతో ఆయనకు కలిగి ఉండాలని కోరిక కలిగినటువంటి సంబంధము, అవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకి ప్రత్యక్షంగా కనబడతాయి. దేవుని యొక్క దయ, మరి దీర్ఘశాంతము, మంచితనము, తర్వాత కృప చూపించుటలో ఐశ్వర్యవంతుడు, పాపములను క్షమించుటలో సిద్ధ మనసు కలిగిన వాడు, కోపగించుటకు నిదానించువాడు, ఈ గుణముల యొక్క పోలిక కలిగి ఆ తండ్రి అయిన దేవుని యొక్క మూర్తిమంతమున అయ్యుండి ఆయన మన మధ్యలో ఉన్నాడు కనుక, అంతకు మునుపు ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవరు ఎప్పుడూ తండ్రిని చూచి ఉండలేదు, దేవుడిని చూడలేదు. కానీ తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి లేక జనితైక కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి మనకు తండ్రిని బయలుపరచను. 14వ అధ్యాయం వచ్చేటప్పటికి, అంటే ఈ 3.5 సంవత్సరాల కాలంలో
ఆయన జరిగించినటువంటి అనేకమైనటువంటి కార్యములు, పాపములను క్షమించుట, మృతులైన వారిని లేచుట, గురుటి వారికి చూపునిచ్చుట, మరి జన్మతః గురుటిగా ఉన్నటువంటి వారు కూడా చూడగలిగిన విధంగా వారి కన్నులను తెరచుట అనే పుట్టుకలో లోపం ఉన్నప్పుడు దాన్ని సరిచేయబడినటువంటి విధానాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. కుమారుడు అనగా తండ్రిలో సృష్టించుటకు సామర్థ్యం కలిగినటువంటి వాడుగా, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి ఉన్నట్లయితే వేరే వాళ్ళ జీవితంలో కలిగినటువంటి విషయాల ద్వారా వాటన్నిటినీ పునరుద్ధరించుటకు సామర్థ్యం కలిగిన వాడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తను జీవించినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో చక్కగా వీటన్నిటినీ కూడా బయలుపరిచాడు. అందుచేత ఫిలిప్కి ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా నన్ను చూచినట్లా వాడు తండ్రిని చూచున్నాడు. అంతకు మునుపు వరకు మనం ఏం చూస్తున్నాం, ఎవరు ఎప్పుడూ తండ్రిని చూడలేదు అను. తర్వాత మోషే కూడా అడిగినప్పుడు ఏ నరుడును నన్ను చూచి బ్రతకజాలడు. తర్వాత ఇంకొక చోట పాత నిబంధనలో కనుక చూస్తే ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనంలో యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టిన. అంటే అది మరలా దేవుని కృప ద్వారా నేను ముఖాముఖిగా దేవుడిని చూచినప్పటికీ నా ప్రాణము దక్కినది. అంటే మామూలుగా అయితే చనిపోవాలి, కానీ నేను బ్రతకగలిగాను, అది దేవుని యొక్క దయ ద్వారా అని చెప్తున్నాడు. ఇంకొక చోట చూస్తే న్యాయాధిపతులు 13వ అధ్యాయం 20వ వచనం నుంచి, ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమాయన. మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడింది. ఆ తర్వాత యెహోవా దూత మరల మనోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి కనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను. ఈ విధంగా ఈ సంసోను తల్లిదండ్రులు ఏ విధంగా అయితే యెహోవా దూత యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుడు వారితోటి ప్రత్యక్షంగా మాట్లాడిన తరువాత వారికి కలిగినటువంటి అనుభవం ఏమిటంటే, వారు ప్రత్యక్షంగా దేవుడిని చూడగలిగారు. చూచినప్పుడు వారిలో కలిగినటువంటి భయము, మనము నిశ్చయముగా చనిపోదుము, ఎందుకంటే ఏ నరుడును దేవుని చూచి బ్రతకజాలడు. కానీ దేవుడు ఈ యాకోబుకి ఇవ్వబడినటువంటి దర్శనంలో కానీ, ఇక్కడ మనోహ అతని భార్యకి ఇవ్వబడినటువంటి దర్శనంలో కానీ, వీరిద్దరూ కూడా సంసోను తల్లిదండ్రులు, వారిలో దేవుని యొక్క విశేషమైన కృప ద్వారా వారు భద్రపరచబడ్డారు. అంతేగాని మామూలుగా చూసినప్పుడు సాధారణంగా చెప్పదగినటువంటి విషయం ఏమిటంటే, నూతన నిబంధనలో కూడా పౌలు ఇప్పుడు మనం చదివినటువంటి 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో, ఏ నరుడును దేవుని చూచి బ్రతకజాలడు అది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావటం ద్వారా ఆయన దేవుని కుమారుడు, అదే సమయంలో మనిషి కుమారుడుగా కూడా వచ్చాడు. అందుచేత పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని చూచున్నాడు. ఇక్కడ మనకు ఆ తండ్రిని ప్రత్యక్షంగా చూపించగలిగినటువంటి విధంగా ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకంలో జీవించాడు. అందుచేత ఆయనను చూచుట ద్వారా తండ్రి అయినటువంటి దేవుని మనందరం కూడా తెలుసుకొని, ఆయన స్వరాన్ని విని ఆయనను చూడగలిగి, మనిషి దేవుని దగ్గరకు రాగలిగినటువంటి స్థితిలోనికి, మనలో ఉన్నటువంటి చనిపోయినటువంటి ఆత్మను వెలిగించగలిగినటువంటి మార్గంలోనికి ఆయన ద్వారా మనం నడిపించబడ్డాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తాకబడినటువంటి విశ్వాసం కలిగినటువంటి విశ్వాసులు అదృశ్యుడైనటువంటి దేవుని చూడగలుగుటకు, వినగలుగుటకు ఆత్మస్వరూపంలో వారు ఇది సాధ్యమగినట్లుగా ఆయన ఒక నూతనమైనటువంటి మార్గాన్ని మన కొరకై తెరిచి ఉన్నాడు. అందుచేతనే నేనే మార్గమును, అనగా నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎద్దకు రాలేడు. అంటే ఆయన ద్వారా, అంటే ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మన పాపాలు క్షమించబడి, మనము ఆయనతో కూడా పాతిపెట్టబడి, చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచుట ద్వారా ఆ నూతన జీవము మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ యొక్క ప్రభావం ద్వారా అదృశ్యుడైన దేవునిని మనము చూడగలిగినట్లుగా, తాకగలిగినట్లుగా, వినగలిగినట్లుగా మన అంతరింద్రియములన్నిటినీ కూడా ఆయన వెలిగించి ఆయనతోటి సంబంధంలోనికి ప్రభు మనలను తీసుకొచ్చి ఉన్నాడు. ఈ విషయాన్ని ఇప్పుడు మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో అది చదువుతున్నాం. ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. కానీ ఇప్పుడు లోకం ఏం చేస్తున్నదంటే,
చాలామంది తెలివి కలిగిన వారు, జ్ఞానవంతులు, విద్యావేత్తలు వాళ్లకు కలిగినటువంటి ప్రాణ సంబంధమైనటువంటి జ్ఞానం ద్వారా లేక ప్రకృతి సంబంధమైనటువంటి అనుభవం ద్వారా అద్వితీయుడు, పరలోకంలో ఉన్నవాడు, పరిశుద్ధుడు, తర్వాత ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడిని చూడాలనేటువంటి విధంగా ఉంటారు. అందుచేత మనిషి యొక్క ప్రతి ప్రయత్నం కూడా ప్రాణ సంబంధమైనటువంటి జీవితంలో జీవిస్తూ, ఈ లోకానుసారంగా ఆలోచిస్తూ, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం ద్వారా మరి పరిశుద్ధుడు, అద్వితీయుడు, ఆత్మస్వరూపి అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడిని ఎరగాలనేటువంటి తపనలో ఉండి వారు దేవుడు విశ్వాసం ద్వారా ఏదైతే చేయవాలని కోరుతున్నాడో దానిని అంగీకరించలేని స్థితిలో ఉంటున్నాడు. అది మనం గమనించాలి. మనం పుట్టి పెరిగి వచ్చినటువంటి స్థలాలన్నింటిలో కూడా మనుషుడు తన సొంత జ్ఞానం ద్వారా లేక భక్తి ద్వారా లేక నిష్ఠ ద్వారా లేక కొన్ని పుణ్యకార్యములు జరిగించడం ద్వారా మనుషుడు దేవుడిని చూడగలను అని అనుకుంటున్నాడు. అది అసంభవం. ఎందుచేతనంటే అతను ఉన్నటువంటి స్థితి ప్రాణ సంబంధమైన స్థితి లేక ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఉన్నాడు. దేవుడు ఆత్మస్వరూపి. మరి ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవునితోటి సంబంధంలోనికి రాలేడు, చూడలేడు, వినలేడు. ఈ ప్రకృతి సంబంధమైన కన్నులతోటి లేక ప్రకృతి సంబంధమైనటువంటి చెవులతోటి వాటిని వినగలిగి, చూడగలిగి, గ్రహించగలిగినటువంటి స్థితిలోని మనిషి లేడు. అందుచేత దేవుడు మనలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించి మనలో ఉంచబడినటువంటి ఇంద్రియాలను వెలిగించి వాటి యొక్క స్పర్శలోనికి రాగలిగి జీవించగలిగినట్లయితే పరలోక సంబంధమైన విషయాలను చూడగలుగుట, వినగలుగుట, ఆయనను అనుభవించగలుగుట అనేటువంటిది విషయం జరుగుతుంది. మనిషి ఇక్కడే పొరపాటు పడుతున్నాడు. తనకు కలిగినటువంటి సొంత జ్ఞానం ద్వారా ఈ లోకంలో తను ఏదైతే జ్ఞానాన్ని పెంచుకున్నాడో, అనేక విషయాలు అర్థం చేసుకోగలుగుతున్నాడో, అదే అర్థం చేసుకునేటువంటి శక్తితోటి దేవునికి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోగలను అని అనుకుంటున్నాడు. తన సాధన ద్వారా, భక్తి ద్వారా, నిష్ఠ ద్వారా, ఇంకా ఇతరమైనటువంటి శరీర సంబంధంగా చక్కగా జీవించేటువంటి తపన కలిగి ఉండటం చేత దేవుడిని ఎరగాలనే ఆశ కలిగి ఉంటున్నాడు. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు. దేవుడు తన కృప ద్వారా మనం పడిపోయినటువంటి జీవితాలను తాకగలిగి, మనలను లేవనెత్తగలిగి, మనలో ఆయన ఉంచినటువంటి ఆ జీవాత్మను వెలిగించి ఆ ఆత్మ యొక్క సంబంధంలోనికి మనిషిని తీసుకుని వచ్చడం ద్వారా మాత్రమే ఆత్మ అయినటువంటి దేవుడిని మనము ఎరగగలుగుతాము, చూడగలుగుతాము, వినగలుగుతాము. అది దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరిలో కూడా ఆయన ఆ కార్యాన్ని జరిగించాలని కోరుతున్నాడు. ఎందుచేతనంటే మనందరం కూడా ఆయన చేత సృష్టించబడినాం. మనలో ఉంచబడినటువంటి ఆత్మలకు ఆయన తండ్రి. ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి తల్లిదండ్రులంగా ఉన్న మనము మన పిల్లల విషయంలో ఎటువంటి విధంగా ప్రేమ, అనురాగము, మరి దయ, కనికరము, ఈ గుణాలన్నిటినీ కలిగి జీవిస్తామో అలాగే మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు మనలో ఉంచబడినటువంటి ఆత్మను వెలిగించి మనతో సంబంధంలోనికి రాగలిగి మనలను ప్రేమించి మనలను నడిపించాలని ఆయన కోరుతున్నాడు. ఆ విషయాన్ని మరిచిపోయినటువంటి స్వాభావికమైన మనుషుడు ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తూ ఆత్మ సంబంధంగా ఉండే విషయంలో తొలగిపోయి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడిని ఎరిగే విషయంలో పొరపాటు పడుతున్నాడు. అందుచేత మనలో దేవుడిని చూడాలనేటువంటి తృష్ణ అది మంచిది. కానీ దేవుడు ఆత్మ అనే విషయాన్ని, మనిషి ప్రాణి అనే విషయాన్ని గుర్తు చేసుకుని ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పూడ్చడానికి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక మనిషి దేవుడిని నిజమైన విధంగా చూడగలుగుతాడు, వినగలుగుతాడు, అనుభవించగలుగుతాడు, ఆయనతో పాటు నడవగలుగుతాడు. ఇది దేవుడు మనందరికీ సృష్టికర్త అయి ఉన్నాడు కనుక ఆయన కృప ద్వారా మన పక్షంగా ఆయన చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యమైనది. దేవుడు ఈ వాక్యమును మనకై ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకముందున్న ప్రియమైన తండ్రి, మీకెంతో వందనాలు. మరి ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించి మీ యొక్క స్పర్శలో, స్పృహలో, మీ తాకిడిలో, మీ వినికిడిలో, ఆత్మలో మేము జీవించగలుగుటకు మా అందరికీ కృప చూపించమని వేడుకుంటూ రక్షకుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.